అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు Fantastic The Fantastic Cookery Show co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances. Special partner Freedom Refined Sunflower Oil. Special partner Nutella. మనం లైఫ్ లో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అని అన్నా, ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని అన్నా, అండ్ ఎక్కువ కాలం బతకాలి అని అన్నా కిచెన్ లో వంట ప్రాపర్ గా ఉండాలి. ఒకటి క్లీన్ గా ఉండాలి, తర్వాత వండుతున్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ప్రాపర్ గా మంచిగా బ్యాలెన్స్ గా వండుతున్నామా లేదా చూసుకుని వండుకోవాలి. కిచెన్ లో వంటలు బాగుంటే మన హెల్త్ బాగుంటుంది, ఇంకెక్కువ రోజులు కూడా బతకచ్చు. ఏమంటావు కాంతం? కరెక్ట్ చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు. ఆడియన్స్ కు మంచి ఉపయోగపడేది చెప్పారు. అండ్ నీకు కూడా థ్యాంక్స్ కాంతం, మంచి మంచి వంటలతో కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్నావు. మరి ఈ రోజు మనం మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈ రోజు డబుల్ ట్రబుల్ లో ఏం చేయబోతున్నావు కాంతం? పాలక్ పన్నీర్ మేడం. ఓ మై గాడ్, అన్నానో లేదో మా కాంతం చూసారా, పాలక్ పన్నీర్. పాలకూరలో ఐరన్ ఉంటుంది, పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది. రెండు కలిపి తింటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఉందా? పాలకూర ఎక్కువ తినండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మొదలెడదామా? స్టార్ట్ చేద్దాం మేడం. ఒక్కసారి ప్యాన్ తీసుకొచ్చుకుంటా, స్టవ్ ఆన్ చేయండి మేడం. స్టవ్ ఆన్ చేయనా? అండ్ చాలా మంది నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఎప్పుడు చూసినా నార్త్ ఇండియన్స్ అండ్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ ఏం తింటున్నారు, ఏం చేసుకుంటున్నారు అంటే, మాకేముంటుందండి వెజ్ లో వెరైటీ పన్నీర్ ఉంటుంది, పన్నీర్ లో ఇంకా స్పెషల్ ఏంటి పాలక్ పన్నీర్ అని అంటూ ఉంటారు. ఈసారి మనం కూడా టేస్ట్ చేద్దాం రా. ఎక్కువ నాన్ వెజ్ తిని 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 వెజ్ కి దూరం అయ్యాను రా. వెజ్ కి నేను అన్యాయం చేస్తున్నాను ఫీలింగ్ వస్తుందిరా. అంటే రెండింటికి న్యాయం చేయాలి కాబట్టి న్యాయం చేద్దాం. మేడం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్. పాలక్ పన్నీర్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీకు రోజు నాన్ వెజ్ పెట్టి పెట్టి నాకే బోర్ కొడుతుంది. నాలుగే మందం కూడా అవుతుంది ఎక్కువ నాన్ వెజ్ తింటే. అంటే పదాలు బాగా పలకాలంటే కొద్దిగా నాన్ వెజ్ తక్కువ తినాలి. కొంచెం వెజ్ కూడా న్యాయం చేయాలన్నారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ, కూడా న్యాయం చేయాలి కదా వెజ్ కనిపించింది, అందుకే నువ్వు నా బాటలో వచ్చేసావు. నాకు కూడా వెజ్ కు కొంచెం న్యాయం చేయాలనిపించింది. అట్లనే వెజ్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా మేడం, ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. వెజ్ నాన్ వెజ్ ఫుడ్ తినే ప్రతి ఒక్కరికి ఈరోజు న్యాయం చేయబోతున్నాడు. మొదలెట్టు. కరెక్ట్ మేడం. కొంచెం ఆయిల్ వేడెక్కిందా? ఎక్కింది. బాగా రాకులు ఒక రెండు, ఒకటి బే లీఫ్ వేసుకుంటున్నాం మనం, ఒకటి నాకు. ఆస్తి పత్రాలు పంచినట్టు బిర్యానీ ఆకు పంచుతున్నాడు కాంతం. కరెక్ట్ మేడం. కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అప్పుడు వెల్లుల్లి, కొద్దిగా గార్లిక్. ఓకే. ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదా మనం ఇందులో? లేదు, అల్లం సపరేట్ మేడం. దీంట్లో వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సపరేట్ వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం అల్లం సపరేట్ పేస్ట్ వేసుకుంటాం. ఆ వెల్లుల్లి ఎందుకు వేసుకుంటున్నాం అని అంటే, తినేటప్పుడు మనకి చిన్నగా అట్లా వెల్లుల్లి ఎక్కడెక్కడ తగిలి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటది, అందుకే గార్లిక్ వేసుకుంటున్నాం. అండ్ మనం మామూలుగా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనకి పాలక్ పన్నీర్ తింటున్నప్పుడు గార్లిక్ వస్తుంటది, మీరు గమనిస్తే గనక. నెక్స్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ మేడం. కొన్ని పచ్చిమిర్చి చేసుకున్నాం ఇప్పుడు, అంటే ఒక 4-5 అడ్డం కట్ చేసుకున్నాం. టమాటో ప్యూరీ 1 కప్పు. ఓకే. సో పచ్చిమిర్చి వేసుకున్నాము, వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటో ప్యూరీ వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకొని చిటికెడు. ఒక 2 minutes మంచిగా మాగాలి. కొంచెం లైట్ గా ఆయిల్ కుక్ అంటారు కదా, లైట్ గా బాయిల్ అయితే అది అంటే టమాటో ప్యూరీ పచ్చి వాసన పోవాలి కాబట్టి కాసేపు వేగనివ్వాలి. 2 minutes లో ఒక చిన్నది మిక్సీ పట్టుకున్నది అది పట్టుకుంటారు మేడం. దీంట్లో నేను ఆల్రెడీ ఉడకబెట్టిన పాలకూర, దీంట్లో మన పచ్చిమిర్చి చేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఓకే. ఒక 4 పచ్చిమిర్చి చేసుకున్నా. పాలకూర ఎన్ని బంచెస్ తీసుకున్నావు? పాలకూర చిన్న కట్టలు 5 కట్టలు తీసుకున్నా మేడం. పచ్చిమిర్చి చేసుకుని ఒక 4 పచ్చిమిర్చి చేసుకొని బాయిల్ చేసుకున్నా. సో అంత పాలకూర ఉడికిన తర్వాత ఆకుకూర ఉడికిన తర్వాత తక్కువనే అవుతుంది కాబట్టి ఇందులో కారం పొడి వేసుకోమైతే. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది కొంచెం కారం ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం, ఇది కొంచెం లైట్ గా ఇంకో కొంచెం కారం యాడ్ చేసుకో. ఓకే. సో కొద్దిగా చూసుకొని మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. వావ్. ఇప్పుడు దీన్ని మనం దాంట్లో వేసుకోవాలి.
ఓకే డైరెక్ట్ వేసేసేయడమేనా? ఓ ఓకే. సో వేసేనా నేను? సో యాక్చువల్ గా ఫ్రెండ్స్ గమనిక ఏంటంటే వీడు ఆల్రెడీ నీళ్ళల్లో పచ్చిమిరపకాయలు అండ్ పాలకూరని ఉడకబెట్టుకున్నాడు. ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మేము మిక్సీకి వేసుకున్నాం. వేడివేడిగా తీసి మిక్సీకి వేయకండి, మిక్సీ పేలి పగిలిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక న్యూటెల్లా టిప్ చెప్తాం అనుకుంటాను. న్యూటెల్లా టిప్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే పాలకూరలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. మీకు గనక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే గనక ఎర్లీ మార్నింగ్ కొన్ని ఉసిరికాయలు అండ్ అలాగే పచ్చి పాలకూరను తీసుకొని వేడి నీళ్ళలో పచ్చి పాలకూర ఆకుల్ని నానబెట్టేసి తీసేసి ఉసిరికాయ ముక్కలు పాలకూర ఆకులు తీసుకొని మిక్సీకి వేసేసుకొని పల్సగా జ్యూస్ చేసుకొని ఇలా ఒక 20 days అండ్ ఎబో తాగితే గనక మీకు చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు లాస్ట్ ఉప్పు వేసేద్దాం. పాలకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్ది చూసి వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం మేడం. ఓకే. ఇప్పుడు ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు గరం మసాలా మేడం కొంచెం. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ వేసుకుందాం మేడం. వావ్. సో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాం. చాలా మంది ఈ మధ్య కాలంలో పన్నీర్ తో పాటు టోఫు కూడా బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు టోఫు కూడా యాజ్ ఇట్ ఇస్ గా చేసుకుంటే సేమ్. మేడం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో మంచి ఉడుకుతాయి అన్నట్టు. కాంతం మేడం ఇందులో కలర్ వేయకుండానే మంచి కలర్ వచ్చేసిందిరా. ఫుడ్ కలర్ వేయదు మేడం ఎప్పుడైనా, నార్మల్ కలర్ తోటి మంచిగా అంటే టేస్టీగా ఉంటుంది. ఫుడ్ కలర్ అయితే కొంచెం అది స్పైల్ అయిపోతుంది ఫుడ్ కూడా. అండ్ చేసేటప్పుడు పన్నీర్ లేసినాక ఎక్కువ ఇట్లా కదలపకండి, ఎందుకంటే పన్నీర్ ఇరిగిపోతుంది కర్రీ. అంటే ఒక్క 5 minutes కుక్ కావాలి మేడం. మూత పెట్టుకుని 5 నిమిషాలు అనుకో రెడీ అయిపోతుంది. ఓ అయితే 5 minutes మూత మూసేద్దామా? మేడం మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి అంతే, రెడీ అవుతుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. వావ్. డిష్ అవుట్ చేసుకోవడం లేట్ మేడం మనకి. బాగుందిరా. ఓ కొద్ది మంచిగా ఆయిల్ బయటికి వచ్చింది. డిష్ అవుట్ అయినా ఇంకా? డిష్ అవుట్ మేడం. సో డిష్ అవుట్ చేస్తే మేము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. మేడం మొత్తానికి అయితే పాలక్ పన్నీర్ రెడీ అయింది. సో యమ్మీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో పాలక్ పన్నీర్ కి కాంబినేషన్ లో గెస్ట్ దేవో భవలో గెస్ట్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు గెస్ట్ దేవో భవలో రాబోతున్న గెస్ట్ సౌమ్య ఫ్రమ్ గుంటూరు. లెట్స్ వెల్కమ్ హర్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ఉండరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందర. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు ఒకటే డౌట్ వచ్చింది, ఆంటీ కూతురు అసలు ఏంటి సాంగ్? అందరికి అసలు మీరు ఏ సాంగ్ వేయాలి? సొగసు చూడు తరమా. మేడం ఏంటి ఆంటీ కూతురు అంటే వీళ్ళ అమ్మని ఆంటీ అన్నట్టు, ఆంటీ కూతురు అని పిలుస్తాను అన్నట్టు. లేదండి, నేను త్వరలోనే ఆంటీ అవుతున్నాను. సో మా అమ్మాయి 20 years. సో నిజంగా అంత పెద్ద కూతురు? మ్యారేజ్ చేసే కూతురుంది, నేను త్వరలో ఆంటీ అవుతాను. ఆంటీ కూతుర అమ్మో. అసలు ఏంటి అంత మీ ఏజ్ ఏంటి? ఈ మధ్య ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాం ఏంటి? ఇద్దరు సేమ్ ఉన్నారు కదా. మనలో మన మాట నేను అదే అనుకుంటున్నా. నేనేదో మేకప్ వేసుకుని కవర్ చేస్తున్నాను కానీ అందరు ఏంట్రా? అదే కదా మేకప్ ఏం వేసుకోవట్లేదు, సో అందుకని మేబీ మెయింటైన్ అవుతుందేమో వీడియో. మీరు అసలు మా పాపల కన్నా చిన్నగా ఉన్నారు. సౌమ్య గారు, ఈ రోజు వంట స్ట్రీట్ లో మీరు మా కోసం ఏం ఉండబోతున్నారు? నేను ఈ రోజు స్వీట్ తినిపిద్దాం అనుకుంటున్నాను మీకు. కోకోనట్ బర్ఫీ. చలో, let's start. కోకోనట్ బర్ఫీ అండి. కోకోనట్ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు, దాని టేస్టే వేరు. ఎస్ నిజం, నాకు కూడా కోకోనట్ చాలా ఫేవరెట్. స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఏంటిది? ఫస్ట్ షుగర్ అండి. షుగర్ మనకి టైం పడుతుంది కాబట్టి షుగర్ పౌడర్ చేసుకున్నాను. నేను ఈ రోజు 350 grams షుగర్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే.
అంటే అంటే షుగర్ పౌడర్ లో వేస్తే ఇట్లా లమ్స్ అంటారు వాటిని. ఇప్పుడు షుగర్ లమ్స్ లాగా ఉండదు, మీకు మెల్ట్ అయిపోతుంది. వాటర్ పోసి హీట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వేడి కావడం వల్ల ఉండలు కరిగిపోతాయి. కరిగిపోతుంది, పాకం లాగా అవుతుంది. జిగురు జిగురు పాకమా మామూలుగా జస్ట్ మెల్ట్ అయితే చాలా జిగురు రావాలి. నేను చిన్నప్పుడు బర్ఫీ రావాలి కదా, బర్ఫీ మనకి మాస్ స్టేజ్ లో రావాలి. అంటే ఐ మీన్ మనం ప్లేటింగ్ చేసుకున్నప్పుడు పీసెస్ లాగా రావాలి కాబట్టి కొద్ది పాకం పాకం రాక రావాలి. నేను చిన్నప్పుడు అట్లా పాకం పడదాం అని పల్లీలో చిక్కి చేసిన అబ్బా. వచ్చేలోపు ఏమైపోయింది తెలుసా, పాకం ఎంతకి అవుతుంది అని చెప్పే లోపల స్టవ్ మొత్తం గాలిపోయి పైకి వచ్చింది. లైఫ్ లో అప్పటి నాకు పాకం అంటే భయం. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట మీకు వంట మీద. లైఫ్ లో మనం చేయలేనివన్నీ చేస్తామండి కిచెన్ లో. ఒకసారి మా చెల్లె కూడా పల్లి పట్టి చేసింది, ట్రై చేసింది. నిజంగా జరిగిన స్టోరీ. అవును, చెల్లె ప్రయోగం చేద్దామని పాకం రెడీ చేసింది. దాంట్లో పల్లీలు వేసుకున్నది, పల్లి పట్టి రెడీ అనుకుని ప్లేట్లో తీసుకున్నది. అది గుంజుతో కిలోమీటర్ దాకా పోతుంది. అది మధ్యలో కటింగ్ అవుతలేదు, పట్టుకొని పోవచ్చు కిలోమీటర్ దాకా. పెళ్లి కాకముందు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, పెళ్ళైన తర్వాత అదే లైఫ్ అయిపోతుంది. ఎందుకు అట్లా? వంట చేయాలి కదా, ఇంట్లో అందరు ఎలా తింటారు, మనం టైం టు టైం పెడితేనే కదా. ఇప్పుడు తినగా మేము తేను అంటారు కదా. మీరు అంటుంది కూడా కరెక్టే, కానీ ఒకప్పుడు ఎట్లుందంటే అమ్మాయి అయితే వంట చేయాలి, అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు రోజులు ఈక్వాలిటీ వచ్చేసింది. అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తుంది కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, లేకపోతే ఒకరు హెల్ప్ చేయడం, కటింగ్ చేయడం, అవన్నీ. ఈగోకి వెళ్లకుండా చక్కగా ఇద్దరు కలిసి చేసుకోవాలి, కలిసి ఆఫీసులకు వెళ్ళిపోవాలి. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఎన్ని సంవత్సరాలు ఏందండి పెళ్ళి? రీసెంట్ గా 21 years అయిందండి. వెరీ గుడ్ అండి. 20 years అయినా రీసెంట్ కంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు మ్యారేజ్ లైఫ్. రీసెంట్ గా మేడం, నేను పుట్టినప్పుడు అంతే. సో ఇప్పుడు ఇది ఇలా ఆల్రెడీ ఒక బాయిల్ కి వస్తుంది కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది? ఇది సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఈక్వల్ గానే షుగర్ పౌడర్ ఎంత తీసుకుంటామో అంత. మనకి తక్కువైతే స్వీట్నెస్ రాదనమాట, అందు గురించి ఈక్వల్ ఉండాలి. దాంట్లో మిల్క్ పౌడర్. ఓహో, అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లోనే కలుపుకోవాలా అన్ని? షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాతే మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇలా తీగలాగా వచ్చింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ఇదిగోండి ఇప్పుడు మీ క్లాస్ లో ఇదిగోండి తీగలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి, మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. కుదపలు రాకుండా అంటారు కదా, అలా లమ్స్ రాకుండా తిప్పుతూ ఉండాలండి. కోకోనట్ పౌడర్ తిప్పుతూ ఉండాలా? తిప్పుతూ ఉండకపోతే అది మధ్యలోనే గడ్డ అయిపోతుంది. నాకు అన్ని వంటల్లో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను రా మేడం. చెఫ్ అయిపోతారు. ఆల్రెడీ నేను చెప్పే చెప్తే గానీ గుర్తించారు అంతే. మీరు నా మీద ఫోకస్ పెట్టలేదు కాబట్టి మీరు నా గురించి అలా కాదు. రేపు మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ మిస్సెస్ ఎలాగో గుర్తించరు, వంట అంతా చేస్తేనే గుర్తిస్తారు. అంటే అన్నారు కానీ ఆ మాట ఏదో బాగుంది, మ్యారేజ్ అన్నారు కదా. కాలేదు, ఒకసారి కూడా కాలేదు. ఇంకా ఒకసారి అయితే చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు స్వీట్ కి మనకి ముఖ్యం యాలకుల పొడి అండి. అదొక కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం తీసుకున్నాను. యాలకుల పొడి లిమిటెడ్ గా చిటికెడే వేసుకోవాలండి, ఫ్లేవర్ గురించే. మళ్ళీ ఎక్కువైపోతే మనకి స్వీట్ అంతా టేస్ట్ పోతుంది. ఓకే. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ తీసుకుందాము. మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నామా ఇందులో? మిల్క్ పౌడర్ వేస్తే మీకు చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇది ఒకవేళ మీకు ఇలా బర్ఫీ చేయడానికి గట్టిగా అవ్వలేదు అంటే ఏం పర్వాలేదండి, దాని టేస్ట్ ఏమి డిఫరెంట్ రాదు, బర్ఫీ అవ్వదు అంతే. అలాగే తినేయచ్చు, లడ్డూలాగా చేసుకొని తినేయచ్చు. మన బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ లో తీసుకుందాము. ఓకే. ప్లేట్ కి నెయ్యి రాసుకుంటున్నానండి, ఎందుకంటే బర్ఫీ అంటుకోకుండా ఇది అప్లై చేస్తున్నాను. తినేటప్పుడు కూడా ఇంకా జిడ్డు తినేటప్పుడు చాలా నీట్ గా మనం తీసినప్పుడు చాలా నీట్ గా వచ్చేస్తుంది. కింద. సో ఇప్పుడు మనం బర్ఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ గ్యాప్ లో ప్రిపేర్ చేసుకుంటూ ఇంతగా పాట పాడుతున్నారు కదా. ఓ తప్పకుండా పాడండి. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళము జోడైన యవ్వనాలలో ప్రేమ గీతము లేలేత
పూల బాసలు కాలేవా చేతిరాతలు. వావ్. ఇప్పుడు ఇది మనం ప్లేటింగ్ చేసుకుందామండి. ఓకేనండి, అయితే ఇటు పెట్టుకుందామా? ప్లేట్ తీసుకుంటున్నాను. సో ఇదంతా కంప్లీట్ ఈవెన్ గా స్ట్రైట్ గా రావాలి. స్ట్రైట్ గా చేసుకోవాలి. అమ్మో, నాకు చిన్న ఉన్నప్పుడు షాప్స్ గుర్తుకొస్తున్నాయి. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కోకోనట్ బర్ఫీ. మా వంటాస్టిక్ లో మనం మర్చిపోయిన వంటలు, మర్చిపోయిన రెసిపీస్ అన్ని మళ్ళీ ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నాం. దాని వల్ల పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి. మీ వంటాస్టిక్ ప్రోగ్రామ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను చాలా నేర్చుకున్నాను ఐటమ్స్. అవునా? కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం న్యూటెల్లా టిప్ ఆఫ్ ద డే ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు టిప్ ఏంటండి? ఈ రోజు నా టిప్ హెల్త్ గురించి, మునగాకు అండి. ఈ రోజు నేను మునగాకు గురించి టిప్ చెప్తున్నానండి. మునగాకు ఈ రోజుల్లో వింటున్నాం కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అలా నేను ఇది ఏం చేస్తానంటే గ్రీన్ టీ లాగా వాటర్ లో బాయిల్ చేసుకొని దాంట్లో హనీ కలుపుకొని గ్రీన్ టీ లాగా తాగుతామండి మేము రోజు. సో చాలా హెల్దీ అండి, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది అండ్ వెరీ న్యూట్రిషన్ అండ్ వెరీ విటమిన్స్ ఫిల్. మునగాకులో ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయండి. సో అర్థమైపోయింది కదండి, మనలో చాలా మంది మార్నింగ్ ఈవినింగ్ హైబిస్కస్ టీ అని లేకపోతే గ్రీన్ టీ అని తాగుతూ ఉంటాం. ఆరబెట్టుకున్న మునగాకుని తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళలో కొన్ని ఆకులు యాడ్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత హనీ యాడ్ చేసుకొని మీరు గ్రీన్ టీ ప్లేస్ లో మునగాకుని కూడా రీప్లేస్ చేసుకొని హ్యాపీగా తాగొచ్చు అనమాట. హరియన్న గారు, మన కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఎస్ అండి. సో కోకోనట్ బర్ఫీ రెడీ అయింది, పాలక్ పన్నీర్ రెడీ అయింది. పాలక్ పన్నీర్ తిన్నాక అలా ఒక కోకోనట్ బర్ఫీ తిని అలా ఒక నాప్ వేస్తే ఓ మై గాడ్ ఎంత బాగుంటుంది. సో మన ఫేవరెట్ యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైమ్. లెట్స్ గో. పాలక్ పన్నీర్ అండ్ అలాగే కోకోనట్ బర్ఫీ తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, కొద్దిగా పసుపు వేసి పాలకూర, పచ్చిమిర్చి ఉడికించుకుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ. కోకోనట్ బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా పంచదార పొడి, నీళ్లు, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని పాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి అప్లై చేసి బర్ఫీని ప్లేట్ లోకి వేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే కోకోనట్ బర్ఫీ రెడీ. సో ఇంకా మొదలెడదామా? ఏమంటావు కాంతం? నీకు ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తున్నారా, ఈ సంవత్సరమైనా వచ్చే సంవత్సరమైనా రాఖీల పండగకి ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలతో రాఖీ కట్టిస్తావు, ఒక అమ్మాయితో తప్ప. ఇది వరమా శాపమా? ఎందుకు? ఈ చేయి సరిపోదు మేడం రాఖీలు కడతానికి, వద్దులే రిస్క్ ఎందుకు. ఎంత మంచి వరం ఇచ్చానండి అక్కగా వీడికి. పాలక్ పన్నీర్ తినడం కూడా ఒక ఆర్ట్. ఇంతగా మీకు గుర్తుందా? కాంతం ఉడకబెట్టిన మిరపకాయలతో పాలకూర పేస్ట్ చేశాడు, కానీ ప్యూరీ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మిరపకాయలు యాడ్ చేశాడు. అది ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు దికాంగి నీ ప్లేట్ మంచి మిరపకాయ యాక్చువల్లీ మా కాంతం ప్లేట్ లో పడ్డది. ఇలా మిరపకాయ ఇలా పెట్టేసుకొని కొద్దిగా పన్నీర్ అలా పెట్టుకొని పాలకూర కూడా తీసుకొని మిరపకాయ అంచుకొని ఇదిగోండి. చాలా ఎంజాయ్ చేశానండి. దానికి ఆ నేమ్ అయితే చాలా పర్ఫెక్ట్. వంటాస్టిక్ అని ఇలా అంటారు కదా, అలాగే ఉంటుంది ప్రోగ్రామ్. ఇట్స్ బర్ఫీ టైం.
స్వీట్ బాగా ఇష్టం నాకే మేడం. వేయాలి ఏ కన్ను లేడీస్ కదా. నీకు రైట్ కన్నా ఇంపార్టెంట్ లెఫ్ట్ కన్నా ఇంపార్టెంట్ అంటే నేను ఏం చెప్తానండి, ఒకవైపు నా తమ్ముడు, ఒకవైపు మీరు నా గెస్ట్. సో ఇద్దరు నాకు ఇంపార్టెంటే. ఇద్దరు డిషెస్ చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మేమైతే ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు మాత్రం మీ రెసిపీస్ ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజయ్ మనీ. బాయ్.